హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈ రోజు టాపిక్ వచ్చేసేసి ఎంఎస్ వర్డ్ లో ఫార్మాట్ పెయింటర్ తో మనం ఏం చేయొచ్చు. యాక్చువల్ గా మనము ఏదైనా ఒక టెక్స్ట్ కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు మనం ఏదైతే కాపీ చేసామో ఆ టెక్స్ట్ సహా పేస్ట్ అవుతుంది. కానీ నాకేం కావాలంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఉంది, దానికి ఉన్న ఒక డిజైన్ అంటే ఏదైతే ఫార్మాట్ చేసామో ఆ ఫార్మాటింగ్ మాత్రమే కావాలి. అంటే నాకు టెక్స్ట్ వేరే ఉంది, ఆ టెక్స్ట్ కి నాకు నచ్చిన ఏదైతే అదర్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ మాత్రమే పేస్ట్ అవ్వాలి, టెక్స్ట్ పేస్ట్ అవ్వకూడదు. సో దానికోసం మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఫార్మాట్ పెయింటర్. అది ఎలాగనే చూద్దాం. సో నేను ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేశాను. డాక్యుమెంట్లో నేను ఒక ఆర్టికల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్ చెక్ లిస్ట్. దీన్ని నేను ఫస్ట్ ఫార్మాట్ చేస్తాను. సో నేను కంప్లీట్ సెలెక్షన్ చేసుకున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే దీని మొత్తము టైమ్స్ న్యూ రోమన్లోకి మార్చాను. రైట్, నేను తీసుకున్న సైజ్ ఎంత అంటే 12. రైట్, ఈ బోల్డ్ అనేది తీసేసాను. సో ఇది అయితే నాకు ఇది సింపుల్గా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఈ హెడ్డింగ్ అనేది నాకు స్పెసిఫిక్గా కనిపించాలి. సో దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ డిజైనింగ్ అనేది చేస్తున్నాను. టెక్స్ట్ సైజ్ పెంచాను, సెంటర్లోకి తీసుకున్నాను. రైట్, ఇక్కడ వరకు ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ వేకప్ ఎర్లీ, ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ని నేను ఇంకొంచెం స్పెసిఫిక్గా దీనికి కూడా కలర్ డిఫరెంట్ ఇస్తున్నాను, బోల్డ్లోకి తీసుకున్నాను. దీని యొక్క ఫాంట్ అనేది మారుస్తున్నాను, క్యాంబ్రియా మ్యాథ్ తీసుకున్నాను. రైట్, టెక్స్ట్ సైజ్ కూడా 14 తీసుకున్నాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి దిస్ వన్, ఈ 2 లైన్స్. వీటికి మళ్ళీ నేను డిఫరెంట్ ఫార్మాట్ ఇస్తాను. కలర్ వచ్చేసేసి బ్లూ తీసుకుంటున్నాను. అండ్ దీనికి బోల్డ్ అవసరం లేదు. టెక్స్ట్ స్టైల్ వచ్చేసేసి ఏం పెడదాం, క్యాంబ్రియా మ్యాథ్ దాన్ని తీసుకున్నాం కాబట్టి దీనికి వేరే తీసుకుందాం. సో సెంచురీ తీసుకుంటున్నాను. రైట్, సెంచురీ తీసుకున్నాను. సైజు ఇది కూడా కొంచెం నేను 14లోకి తీసుకున్నాను. మనం ఇదంతా తీసుకున్నాము, ఇది కూడా 14 ఉంది కాబట్టి ఇది కొంచెం సైజ్ పెంచుదాం. ఓకే, ఇది నేను 16లోకి తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ పాయింట్కి నేను మళ్ళీ ఫార్మాటింగ్ చేయకూడదు. ఓకే, నేను ఏదైతే ఈ ఫస్ట్ పాయింట్కి ఫార్మాటింగ్ చేశానో కలర్ కానీ సైజ్ కానీ టెక్స్ట్ కానీ, సో అదే నాకు ఇక్కడ అప్లై చేయాలి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని సెలెక్షన్ చేసుకొని మనం మామూలుగా ఏం చేస్తాము, కంట్రోల్-C తీసుకుంటాము. ఇక్కడ కూడా కంట్రోల్-C తీసుకోవచ్చు. సో అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ కంట్రోల్-C, ఇక్కడ ఏమైంది, ఇది కాపీ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, టోటల్గా కూడా కాపీ అయింది. కానీ నాకు ఈ టెక్స్ట్ ఉండకూడదు. టెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇదే టెక్స్ట్ ఉండాలి. కానీ దీనికి ఉన్న ఫార్మాటింగ్ మాత్రమే దీనికి అప్లై అవ్వాలి. దానికోసము ఈ ఫార్మాట్ పెయింట్ పైన క్లిక్ చేసేసి ఈ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఈ ఫార్మాటింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. రైట్, జస్ట్ ఇలా సెలెక్షన్ చేసుకొని వదిలేస్తే ఈ ఫార్మాటింగ్ అనేది ఇక్కడ వచ్చేసి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ పాయింట్ కూడా మనం అప్లై చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్-C, అంటే ప్రతిసారి సెలెక్షన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా మనం కంట్రోల్-C అనేది ఏంటి, కాపీ చేసుకోవడానికి. రైట్, ఇక్కడ కంట్రోల్-Alt-C సెలెక్షన్ చేసుకొని ప్రెస్ చేయండి. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఫార్మాట్ పేస్ట్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్-Alt-V ప్రెస్ చేయండి. సో టెక్స్ట్ అలాగే ఉంటుంది, ఓన్లీ ఫార్మాట్ మాత్రమే పేస్ట్ అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ సెలెక్షన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మనం దీన్ని కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకు దీనిపైన ఫార్మాట్ అప్లై చేయాలి కాబట్టి దీన్ని సెలెక్షన్ చేసుకొని సేమ్ కంట్రోల్-Alt-V. రైట్, నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ వన్ పైన కంట్రోల్-Alt-V. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్షన్ చేస్తాను, 6th పాయింట్ అనేది సెలెక్షన్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ చూడండి, టైమ్స్ న్యూ రోమన్ అని ఉంది. సో ఇక్కడ 5th పాయింట్ ఏంటి, క్యాంబ్రియా మ్యాథ్. సో ఇది కూడా చేంజ్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో నేను ఇక్కడ 6th పాయింట్ సెలెక్షన్ చేసుకున్నాను, కంట్రోల్-Alt-V. సో ఇప్పుడు చెక్ చేయండి, క్యాంబ్రియా మ్యాథ్. సో ఏదైతే సైజ్ ఉందో, ఏదైతే కలర్ ఉందో, ఏదైతే టెక్స్ట్ స్టైల్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయి ఈ విధంగా. సో అంటే మనం కంట్రోల్-C తీసుకుంటే ప్రతిసారి కంట్రోల్-C చేసుకొని దేనిపైన అప్లై చేయాలి, అప్పుడు ఈ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేయాలి. అలా కాకుండా మనం ఒకసారి కంట్రోల్-Alt-C తీసుకొని ఆ విధంగా కాపీ చేసుకొని ఎక్కడైతే మనం పేస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్-Alt-V, అంటే కంట్రోల్-C కంట్రోల్-V ప్లేస్లో కంట్రోల్-Alt-C కంట్రోల్-Alt-V యూజ్ చేసినట్టయితే పేస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ఈ విధంగా ఫార్మాటింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంటే మనం ప్రతిదానికి ఇంకా ఫార్మాట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దాన్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్తే వాటికి ఉన్న అట్రిబ్యూట్స్ అంటే ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అది మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది. రైట్, ఇప్పుడు నేను పాయింట్స్ అయిపోయింది. ఇప్పుడు దిస్ వన్. ఓకే, మళ్ళీ నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను,
కంట్రోల్ ఆల్ట్ సి. సో ఇక్కడ చూడండి ఇది సెలెక్షన్ చేసుకున్నాను, కంట్రోల్ ఆల్ట్ వి. రైట్, సేమ్ ఇక్కడ ఏదైతే ఫార్మాట్, ఇది టెక్స్ట్ ఏంటి సెంచురీ, సైజ్ వచ్చేసేసి 14. ఇక్కడ కూడా చూడండి ఇది కూడా అంటే ఫస్ట్ వన్ దిస్ వన్, దీని యొక్క సైజ్ చూడండి 14, ఫాంట్ వచ్చేసేసి సెంచురీ. రైట్, కలర్ వచ్చేసేసి బ్లూ. ఇక్కడ కూడా చూడండి సేమ్ 14 సెంచురీ బ్లూ. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూడండి కంట్రోల్ ఆల్ట్ వి, సేమ్ సెంచురీ 14 అండ్ బ్లూ కలర్. అంటే మనం ఏదైతే ఫార్మాటింగ్ చేస్తామో అవన్నీ కూడా అప్లై అయిపోతాయి. సో ఈ విధంగా మనకు ఏదైనా ఒక టెక్స్ట్ డిజైన్ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అది మాత్రమే మనము మనకు కావాల్సిన టెక్స్ట్కి పేస్ట్ చేసుకోవాలి. అంటే మన టెక్స్ట్ అలాగే ఉండాలి, టెక్స్ట్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ ఆ స్టైల్ మాత్రమే అప్లై అవ్వాలంటే సో కంట్రోల్ ఆల్ట్ సి అండ్ కంట్రోల్ ఆల్ట్ వి. సో ఇదేంటి ఫార్మాట్ పెయింట్కి సంబంధించిన ఆప్షన్. రైట్, సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోదు, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోదు. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.